ప్రజానాడి న్యూస్కి స్వాగతం. విద్యుత్ షాక్తో భవన నిర్మాణ కార్మికుడు మృతి. శ్రీకాకుళం జిల్లా పలాసలోని సూదికొండలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఐటీఐ నగర్లో నిర్మాణంలో ఉన్న ఇంట్లో పనులు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్కు గురై సూదికొండకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు మద్దెల చంద్రశేఖర్ 37 సంవత్సరాలు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. శవాన్ని పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. మరో ఘటనలో ముస్లిం కాలనీకి చెందిన కేబుల్ ఆపరేటర్ వద్ద పనిచేస్తున్న న్యూ కాలనీకి చెందిన యువకుడు కేబుల్ వైర్లు కడుతుండగా విద్యుత్ షాక్కు గురై మృత్యువాత పడ్డాడు. గుట్టు చప్పుడు కాకుండా సదరు కేబుల్ ఆపరేటర్ ఆ యువకుడికి దహన సంస్కారాలు దగ్గరుండి చేసించినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆడని చెప్తారు ఏం వాళ్ళకి అందరికి ఏమంటారో జరిగింది.